జామియా మిలియా ఇస్లామియా వివాదం. ఢిల్లీలోని జామియా మిలియా ఇస్లామియా యూనివర్సిటీలో ఒక పరీక్షా ప్రశ్న తీవ్ర దుమారం రేపింది. బిఏ సోషల్ వర్క్ మొదటి సెమిస్టర్ పరీక్షలు భారతదేశంలో ముస్లింలపై జరుగుతున్న దారుణాలను ఉదాహరణలతో చర్చించండి అనే ప్రశ్న అడిగినందుకు సంబంధిత ప్రొఫెసర్ను యూనివర్సిటీ యాజమాన్యం సస్పెండ్ చేసింది. ఈ ప్రశ్న సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్ల నుంచి తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ఒక నిర్దిష్ట మతాన్ని లక్ష్యంగా చేసుకొని ఇలాంటి ప్రశ్నలు అడగడం విద్యార్థుల్లో మతపరమైన భావాలను రెచ్చగొట్టడమేనని విమర్శలు వెల్లువెత్తాయి. దీన్ని తీవ్రంగా పరిగణించిన యూనివర్సిటీ యంత్రాంగం ప్రొఫెసర్ నిర్లక్ష్యాన్ని ఎత్తి చూపుతూ విచారణ ముగిసే వరకు సస్పెన్షన్ విధిస్తున్నట్లుగా ఉత్తర్వులు జారీ చేసింది. అవసరమైతే ఈ విషయంలో పోలీసుల ద్వారా ఎఫ్ఐఆర్ నమోదు చేసే అవకాశం కూడా ఉందని స్పష్టం చేసింది. అయితే ఈ సస్పెన్షన్ నిర్ణయంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొన్ని విద్యార్థి సంఘాలు దీన్ని విద్యా స్వేచ్ఛపై దాడిగా అభివర్ణిస్తుండగా విద్యా సంస్థలు తటస్థంగా ఉండాలని మరికొందరు వాదిస్తున్నారు. సామాజిక సమస్యలపై విమర్శనాత్మక ఆలోచనలు అవసరమే అయినా అవి మతపరమైన వివాదాలకు దారితీయకూడదనే చర్చ ఇప్పుడు దేశవ్యాప్తంగా మొదలైంది. యూనివర్సిటీ విచారణ కమిటీ నివేదిక ఆధారంగా ఈ విషయంలో తుది నిర్ణయం వెలువడనుంది.